స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈ పవిత్ర శుక్రవారపు వాక్య పరిచర్యకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదిగో సిలువమ్రాను, దీని యందే లోకరక్షకుడు వేలాడును, రండి అందరము దీనిని ఆరాధింతుము. ప్రియ క్రైస్తవ ప్రజలారా, ప్రతి మతానికి ఏదో ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నాన్ని చూసిన వెంటనే వారికి ఆ దేవుడు, ఆ గోపురాలు గుర్తుకొస్తుంటాయి. అలానే క్రీస్తు ప్రభువును గుర్తు తెచ్చుకోవాలంటే క్రీస్తు భగవానుడు మనకు గుర్తు రావాలి. దేవాలయము, చర్చ్ మనకి గుర్తు రావాలంటే సిలువను చూడాలి. సిలువను చూసిన వెంటనే మనకి క్రీస్తు ప్రభు, అదేవిధంగా చర్చ్ అనేది గుర్తుకి వస్తుంది. ఎందుకంటే దైవ ప్రజల సిలువ ద్వారా క్రీస్తు ఈ లోకానికి రక్షణను ఇచ్చిన్నారు. మరి అదే విధముగా అవమానకరమైనటువంటి సిలువను ఆరాధించే సిలువగా మార్చాడు. అందుకనే పునీత థామస్ అక్వినస్ గారు ఈ విధంగా అంటున్నారు, నేను పుస్తకాల దగ్గర నుంచి కంటే సిలువ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకున్నాను. నేను పుస్తకాలు చదివిన దానికంటే సిలువ దగ్గర నుంచే, సిలువ మ్రాను నుండే నేను ఎక్కువగా నేర్చుకున్నానని ఆయన చెప్తూ ఉన్నారు. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త చూస్తున్నాం 16వ అధ్యాయము 24వ వచనంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తగ్గించుకొని తన సిలువని తీసుకొని నన్ను అనుసరింపవలను. క్రీస్తుని అనుసరించాలంటే మన అనుదిన జీవితంలో ఈ సిలువ లేదా శ్రమలు అనేవి తప్పవు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చరిత్రలోనికి వెళ్ళినట్లయితే సిలువను ఎందుకు ఉపయోగించేవారంటే, రోమీయులు పూర్వకాలం నుండి కూడా అనేకమైన కఠిన శిక్షలను ప్రజలకు విధించేవారు. తప్పు చేసిన వారికి, దొంగలకు, బానిసలకు, దేశద్రోహులకు, తిరుగుబాటుదారులకు వేసే కఠినమైన శిక్ష ఈ సిలువ శిక్ష, సిలువ మీద కొట్టి చంపటం. అందుకనే సిలువలో ఎవరైనా మరణించినట్లయితే అది ఒక అవమానకరమైనటువంటి మరణముగా వారు భావించేవారు. మరి క్రీస్తు ప్రభు ఆ అవమానకరమైనటువంటి సిలువను ఆరాధించే సిలువగా, రక్షణ ప్రసాదించే సాధనముగా మార్చాడు. ఆనాటి నుండి ఈరోజు వరకు కూడా రక్షణ సాధనముగా, ఆశీర్వాదముగా మారి పిలువబడుతుంది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత లూయిస్ డి మోంట్ఫోర్ట్ అనే వ్యక్తి, పునీతుడు ఈ విధంగా అంటున్నాడు, సిలువ లేనిదే క్రైస్తవత్వం లేదంట. కావున సిలువ అనగా శ్రమలు. సిలువ లేని జీవితం అలలు లేని సముద్రం లాంటిది, మలుపులు లేని రహదారి లాంటిది. ఈ సముద్రానికి అందాలు అలలే. మరి అదేవిధంగా ఈ రహదారికి, ఈ దారులకు అందం ఏంటంటే మలుపులే. అవే అందాన్ని ఇస్తాయి. మరి మన క్రైస్తవ జీవితానికి కూడా సిలువలే, ఈ శ్రమలే క్రైస్తత్వంలో ఉన్నటువంటి నిజమైన విశ్వాసం బయటపడే విధంగా నిన్ను ప్రోత్సహిస్తుంది, ముందుకు నడిపిస్తూ ఉన్నది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి సిలువకు ఎంత ఘనత ఎందుకు అనే అంశంపై మనము తర్కించినట్లయితే, కాన్స్టంటైన్ ద గ్రేట్ హింసింపబడుతున్నటువంటి క్రైస్తవుల కోసం, వారి రక్షణ కోసం ఎంతగానో కృషి చేశాడు. ఇప్పుడు ఇస్తాంబుల్గా పిలువబడుతున్నటువంటి నగరం ఒకప్పుడు కాన్స్టంటైన్ నగరముగా పిలువబడింది. అయితే ఈ కాన్స్టంటైన్ అనే నగరానికి సరిపోయినంత సైన్యం లేదు. కాబట్టి ప్రత్యర్థుల యొక్క సైన్యం చాలా ఎక్కువగా ఉన్నది సంఖ్యలో. ఆ రాత్రి రాజు ఒక కలగన్నాడు. ఆ కలలో ఆయన సైనికులందరూ కూడా వారి ఆయుధాలపై సిలువ గుర్తు వేయబడి, నువ్వు గెలుస్తావు అని ఆ కలలో చెప్పడం మనం చూస్తున్నాం. ఉదయాన్నే లేచిన వెంటనే సైనికుల యొక్క ఆయుధాలపై ఈ సిలువ గుర్తును వేసి యుద్ధములో పాల్గొన్నారు.
అయితే వారు ఊహకు మించిన విధముగా గొప్ప విజయాన్ని వారు పొందారు. కావున సిలువ ద్వారా వారు విజయాన్ని పొందారు. సిలువ వారికి విజయాన్ని ప్రసాదించింది. కాబట్టి ఈ విధంగా విశ్వసించినటువంటి ఆ కాన్స్టంటైన్ వెంటనే క్రైస్తవ మతాన్ని స్వీకరించి దేవాలయాలు నిర్మించాడు. అదేవిధంగా అధికారపూర్వకముగా ప్రజలందరూ కూడా క్రైస్తవత్వాన్ని స్వీకరించాలని చెప్పి ఉన్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి శిలువపై ఉన్న గౌరవ భక్తులను బట్టి తన తల్లి అయినటువంటి హెలీనా ప్రభువు మరణించినటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ శిలువను ఏ విధంగా ఆయన కనుగొనాలి అనే మంచి ఉద్దేశంతో వెళ్ళింది. అయితే తవ్వకాలు ప్రారంభించారు, తవ్వారు. అయితే చివరికి వారికి 3 శిలువలు దొరికాయి. ఇప్పుడు ఏ శిలువ మీద క్రీస్తు ప్రభు మరణించారు, లేదా క్రీస్తు ప్రభు మరణించినటువంటి శిలువ ఏంటి, ఏది అనే అంశంపై వారు తర్కించుకుండగా వారికి ఒక ఆలోచన. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఒక మృత కళేబారాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ 3 శిలువలు ఆ మృత కళేబారం తాకినప్పుడు క్రీస్తు మరణించినటువంటి శిలువను ఈ మృత కళేబారం తాకిన వెంటనే జీవముతో ఆ కళేబారం లేచి నిలబడింది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అప్పుడు వారు గుర్తించారు ఈ శిలువ, దీని మీదనే మన రక్షకుడు మరణించాడని గుర్తించి చివరికి ఆ శిలువను తీసుకువచ్చి క్రీస్తు శకం 320 సెప్టెంబర్ 14న జరిగింది సంఘటన. ఈ శిలువను హెలీనా గారు రాజభవనంలో ప్రతిష్ఠించారు. తర్వాత దానిని దేవాలయంలో రూపొందించారు. ప్రతి సంవత్సరము తల్లి అయిన తిరుసభ ఈ పండగను సెప్టెంబర్ 14వ తారీఖున పవిత్ర శిలువ విజయ మహోత్సవం అనే పండగను జరుపుకోవడం మనం చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పవిత్ర శుక్రవారం రోజున శిలువలో గురువు మరియు విశ్వాసులు ఇదిగో శిలువమాను దీని అందే లోకరక్షకులు వేలాడును అని చెప్పినప్పుడు అందరూ కూడా రెండు దీనిని ఆరాధించడం అని అంటాం. అవును దైవ ప్రజలారా, మరి ఆ శిలువను ఆరాధించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి శిలువ అనేది విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. క్రీస్తు ప్రభు శిలువ మరణం పునరుత్థానం ద్వారా మరణం మీదను సాతాను మీదను పాపం మీదను విజయాన్ని పొందాడు అని మనకి బైబిల్ గ్రంథమే రుజువు చేస్తూ ఉన్నది. మొట్టమొదటి మరణం రోమిలికి రాసిన లేఖలో ఉంటుంది, 6వ అధ్యాయం 9వ వచనం. మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణపడని మనకు తెలియను, మృత్యువునకు ఆయనపై ఎట్టి ఆధిపత్యము లేదు అనగా శిలువ ద్వారా మరణంపై విజయాన్ని పొందాడు. ఇంకా రెండోది సాతాను మీద విజయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుతున్న ఈ లోకాధికారి వెలుపులకు త్రోసివేయబడ్డాడు. క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా సైతాను పారద్రోలి సైతాను మీద విజయాన్ని పొందాడు. ఇంకా మూడోదిగా పాపం మీద విజయం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం పవిత్ర వచనం 56 నుంచి 57 వరకు చూస్తే మరణపు ముళ్ళు పాపము, మరణమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం, మన ప్రభువు క్రీస్తు ద్వారా మనకు పాపముపై విజయము ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ మూడింటి మీద, మరణం మీద, సాతాను మీద, పాపం మీద విజయాన్ని పొందవచ్చు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు ప్రభువు వలె పోరాడటానికి క్రీస్తు చూపించిన మార్గంలో నడుస్తూ మనం విజయాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ రోజున కొద్దిపట్టి సమాచారం, క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల సమాచారాన్ని కొద్దిగా మీకు అందిస్తూ ఉన్నాను. అయితే ఇందులో మొట్టమొదటిగా శిలువ గురించి మాట్లాడదాం. శిలువ యొక్క బరువు 150 కేజీలు. క్రీస్తు ప్రభు మోసినటువంటి శిలువ బరువు ఎంతంటే 150 కేజీలు. దాని పొడుగు 15 అడుగులు, దాని వెడల్పు 8 అడుగులు. రెండోది ఏంటంటే మేకులు. ఈ మేకుల యొక్క మందం ఎంతంటే 3 నుంచి 4 అంగుళాలంట. దాని పొడుగు 8 అంగుళాలు, దాని యొక్క మందము 3 నుంచి 4 అంగుళాలంట. ఇంకా మూడోది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క ఎత్తు. ఆయన 5.11 ఇంచెస్ అంటారు. అంటే రమారమి 6 అడుగుల మనిషి. రమారమి 6 అడుగుల మనిషి. ఆయన యొక్క బరువు ఎంత తెలుసా? 85 కేజీలు. క్రీస్తు ప్రభు యొక్క శ్రమల సమాచారం
ఏంటంటే గొల్గత్తా శిలువ ప్రయాణంలో యేసు క్రీస్తు 3 సార్లు శిలువ మాను క్రింద పడ్డారు. మరి అదే విధంగా 17 గంటల వ్యవధి వరకు క్రీస్తు ప్రభు దప్పికతో ఉన్నారు. క్రీస్తు శరీరమునందు 5480 గాయాలు ఉన్నాయంట. ఇందులో 150 లోతైన గాయాలు వీపు నందు ఉన్నాయంట వెనకాల. అదేవిధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 17 ముండ్లు ఆయనకు పెట్టి 17 ముళ్ళుతో ఆ యొక్క ముండ్ల కిరీటం ఇచ్చేసి ఆయనకు కిరీటంగా పెట్టి ఉన్నారు. చివరికి క్రీస్తు ప్రభు 6.5 లీటర్ల రక్తాన్ని యొక్క శిలువ శ్రమలలో కార్చారంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెరూషలేము వీధుల గుండా 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌతులు యేసును పిడిగుద్దులు గుద్దుతో ఈడ్చుకుని కపాలా కొండకు తీసుకువెళ్లారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూదుల క్యాలెండర్ ప్రకారంగా క్రీస్తు ప్రభు ఎప్పుడు మరణించారంటే, క్రీస్తు ప్రభు మరణించినటువంటి డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ 7వ తారీఖున 30వ సంవత్సరం. అదన క్రీస్తు పూర్వం 30వ అంటే ఆ క్యాలెండర్ ప్రకారంగా బీసీ 30 బీసీన చనిపోయారని మనకి ఈ యొక్క సమాచారం మనకు అందిస్తున్నారు. చివరికి క్రీస్తు ప్రభు మోసినటువంటి ఆ శిలువ మీద ఉన్నటువంటి అక్షరాలకు అర్థం ఏంటో తెలుసా? INRI. దాని యొక్క అర్థము యేసుస్. ఆర్ అనే దానికి నజరేనుస్, తర్వాత ఏమో యేసుస్, ఎన్కి నజరేనుస్, ఆర్కి రెక్స్, అదేవిధంగా ఇంకొక ఐకి యేసుస్ నజరేనుస్ రెక్స్ యూదియరూమ్. కాబట్టి అంటే దీని యొక్క అర్థం ఏంటంటే నజరేతుడైనటువంటి యేసు యూదుల రాజు అని రాయటం చూస్తున్నాం. మరియు వైద్యుడైనటువంటి లూకా క్రీస్తు ప్రభు మరణించాడని పునరుద్ధరించాడంట, ధృవీకరణ చేశాడంట. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా మీకు ఒక విధంగా సమాచారం, క్రీస్తు శిలువ సమాచారం. మరి ఈ శిలువ శ్రమలలో మనం కూడా పాలు పంచుకొని ఆయన మహిమలో మనము కూడా భాగస్థులం అవటానికి సిద్ధపడదాం.